హైదరాబాద్ తో పాటు తెలంగాణ పెట్రోల్ బంకుల్లో బారులు తీరాల్సిన అవసరం లేదు. ఇంధనం కోసం ప్రతిరోజు వందల్లో వెచ్చించాల్సిన పని లేదు. రాత్రిపూట ఓ 5-6 గంటలు ఛార్జింగ్ చేస్తే చాలు, పగలంతా హాయిగా వాహనాలపై పరుగులు తీయొచ్చు. అందుకే సిటిజన్లు ఇప్పుడు ఈవీల వైపు చూస్తున్నారు. దీంతో కొంతకాలంగా నగరంలో ఈ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇంధన భారాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే కనీసం 60 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ప్రయాణం చేసే సదుపాయం ఉన్న వాహనాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దీంతో విద్యుత్ ఆధారిత వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. గ్రేటర్ పరిధిలో ప్రత్యేకంగా సగటు వేతన జీవులు ఎలక్ట్రిక్ బైక్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో గత 2 ఏళ్లుగా ఈ వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం గ్రేటర్లో సుమారు 1,20,000కు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. వాటిలో 1,00,000కు పైగా ద్విచక్ర వాహనాలే ఉన్నట్లు అంచనా. ఈ కేటగిరీకి చెందిన వాహనాల అమ్మకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నగరంలో సుమారు 5-6 ఏళ్ల క్రితమే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మొదలైంది. కానీ ఈ 3 ఏళ్లుగా బ్యాటరీ బండ్ల దూకుడు పెరిగినట్లు రవాణా అధికారులు చెబుతున్నారు. గతంలో కంటే ఇప్పుడు నాణ్యమైన బ్యాటరీలు వినియోగంలోకి వచ్చాయి. దీంతో వాహనదారులకు ఎలక్ట్రిక్ వాహనాలపైన భరోసా పెరిగింది. 4 ఏళ్ల క్రితం నాసి రకం బ్యాటరీల కారణంగా తరచుగా ప్రమాదాలు జరగటంతో చాలా మంది వెనకడుగు వేశారు. కానీ కొన్ని ఆటోమొబైల్ సంస్థలు నాణ్యమైన బ్యాటరీలతో మార్కెట్లోకి వచ్చాయి. 5 ఏళ్ల 20 వారంటీలతో వాహనాలను విక్రయిస్తున్నాయి. మొదట్లో నాణ్యత లేని బ్యాటరీలు త్వరగా వేడెక్కేవి. కానీ 2 ఏళ్లుగా IAS ధృవీకరించిన ప్రమాణాలకు మేరకు బ్యాటరీలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈవీల నాణ్యత బాగా పెరిగింది. దీంతో ధర కాస్త ఎక్కువైనా నమ్మకమైన బ్రాండ్లకు చెందిన వాహనాలని వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే చర్యలో భాగంగా ప్రభుత్వం కార్లతో పాటు 2 లక్షల బైక్లకు జీవితకాల పన్ను నుంచి మినహాయింపును ఇచ్చింది. ఎలక్ట్రిక్ బైక్లకు ఇటీవలే భారీగా డిమాండ్ పెరిగిన దృష్ట్యా కొనుగోలుదారులు కనీసం 2-3 నెలల ముందే వాహనాలను బుక్ చేసుకోవాల్సి వస్తోంది. కొన్ని బ్రాండ్లకు చెందిన వాహనాల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకుని కనీసం 3 నెలల పాటు ఎదురు చూడాల్సి వస్తోంది. పెట్రోల్ వాహనాల కంటే ధర కొద్దిగా ఎక్కువైనా ఇంధన భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.